ఆగు తల్లి తల్లి రాంగ్ ప్లేస్ లో తగిలిందంటే చచ్చిపోతాను. నీలాంటి వాడు చచ్చినా పెద్ద నష్టమేం లేదులే. నువ్వు అమ్మ వాడి ఇంటికి వెళ్లి బెదిరించడం వల్ల వాడయ్య వాడిని ఊరు దాటించేసుంటాడు. ఇక వాడిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. వల్లకాని వాడిని వల్లకాడికి పంపించడానికి మాఫియాడాన్ని కబురు పంపించాను. ఎవరా డాన్? దట్ ఈస్ అదుర్చారి. ఇదేంటి గుళ్ళ పూజాని తీసుకొచ్చారు? మర్డర్కి ముహూర్తం పెట్టడానికేమో. ఆయనే రివర్స్ రంగాచారి. పొద్దున్నే పూజలు, మధ్యాహ్నం కిడ్నాప్లు, నైటు మర్డర్. ఆ దేవుడు గిరిగిస్తాడు, ఈ చారి నరికేస్తాడు. ఎలా ఉంది? జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగా ఉంది. వివి వినాయక్. ఓకే, ఆ పార్థుగాడి శవాన్ని తీసుకొచ్చినప్పుడు నిన్ను మర్డర్ చేస్తారు. ఆ మర్డర్ ఈ మర్డర్ ఫ్రీ. యూ గో. ఆ పార్థుగాడు ఈ లాడ్జిలోనే ఉన్నాడంట. అయ్యగారు కొంత అడ్రస్ చెప్తారండి. సార్ ఎవరనుకున్నారా? అడ్రస్లు చెప్పే యాబ్రాస్ అనుకుంటున్నావా? షో. అరే, మనం ఒకరికి అడ్రస్ చెప్తే ఆ ఒక్కడు వెళ్ళి ముగ్గురికి అడ్రస్ చెప్తాడు. ఆ ముగ్గురు వెళ్ళి 33 మందికి చెప్పుకుంటారు. స్టాలిన్ సినిమా మేము కూడా చూసామండి. మీరు వెళ్ళి అన్ని వెతకండి. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. బేగి చూడండి బాబు. అమ్మో, వీడా మామూలుడు కాదయ్యా, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. వద్దు, కూతంత చదివి చెప్పండి బాబు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కుడేపు 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 తిరిగితే అక్కడ శ్రీకులమ్మి షాప్ ఉంటుంది. అటు నుంచి అలా ఎడం వైపు తిరిగితే మంగతాయి టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ గ్యారెలు ఇంత లా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ, తినమాకు. అటు నుంచి స్ట్రైట్ గా ముందుకెళ్తే మొమైద్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది. దాని వెనక వెళ్ళు. ఇదిగో నేను చెప్పాను మాత్రం చెప్పమాకు. తమరు పేరు ఏంటండి? దండాలండి. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు, కొంచెం అడ్రస్ చెప్తారా? అరే, మీ పల్లెటూరులందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్? అడ్రస్. అబ్బో, మళ్ళీ కొడతాడు. నాకు తెలీదు సార్, మా ఆవిడ కొంచెం చూసుకోండి సార్. ఆవిడేమైనా లగేజారా? ఎలా? ఇదిగో, ఏం చదువుకున్నావు? ఏం చదువుకోవాలి. నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు. సర్లే, కోతంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్, పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో అర్రడా! నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ నాయన. నా పిల్ల నా పిల్లలేరి బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టే పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు ఇడదా, నేను చెప్పినట్టు ఇడదా? వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ బుక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. బొమ్మను కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకలా. నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ? వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏం లే పంతులు, నా టైం బాగాలేదు. నీ టైం బ్యాడ్ కాదు, నీ పేరే బ్యాడ్. అట్లానా? ముందు నువ్వు ఫిష్ వెంకట్ అని పేరు మార్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పార్దు అని 10 మందితో ఆహా అనిపించుకో. అరే పార్దు అని విలువ. అరే అన్నా, నన్ను కొడతావేమోనా? నీ పేరు పార్దు అయినందుకు అమ్మని పంతులు. అరే ఇంద్రాబాయ్ పేరు మార్చుకోమన్నా ధనాదర్చి కొడుతుడు. ఇంత నీ పేరేంది? బలి చక్రవర్తి. రేయ్, ఈయన తలిగిరా, నేను ఈయన తలిగిస్తా. నమస్కారం సార్. నమస్తే సార్ పేరు కుర్బానీ. అంబానీ ఫ్యామిలీతో విభేదాలు వచ్చి విడిపోయారు. వాళ్ళ రిలయన్స్ ఫ్రెష్ పోటీగా బాగా ఫ్రెష్ అని స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ నమస్కారం సార్. నమస్తే. డజన్ అరటిపళ్ళు ఎంత? 24 రూపాయలు సార్. ఓహో, అదే హోల్సేల్ అయితే 18 రూపాయలే సార్. ఓ వెరీ గుడ్ మార్జిన్. దాని అమ్మకాయలు ఎంత? దానిమ్మకాయలు కాదు సార్, దాని నిమ్మకాయలు. అంటే సార్ కొంచెం తెలుగులో వీక్ లేండి. అయ్యా కంగ్రాట్స్. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటా. అవును సార్. సార్ 5 మినిట్స్ కూర్చోండి సార్. అదేంటి 1 మినిట్లో ఇచ్చేస్తాను బోర్డు పెట్టారు కదా అక్కడ. కస్టమర్స్ రావడానికి అలా పెడతాం కానీ 5 మినిట్స్ పడుతుంది సార్. పెద్ద తేడా ఉన్నా. నేను చూస్తుంటే ఫుడ్స్ లో బాగా ఎక్స్పీరియన్స్. సార్ ఉద్దేశం మీకు అర్థమైంది కదా. సార్ చేతులతో మీరు చేతులు కలిపితే క్షణాలు ఈ కొట్టు మాయం. అదే ఇంకా పెద్ద కొట్టు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.
హైదరాబాద్ అరటిపండు మీద పోలీసులకి ఎంత కాన్సన్ట్రేషన్ ఏంటారు బాబు, అందుకే ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు. నా విషయం కాడిస్తాను ఏంటి సార్ ఈ కక్కుర్తి? అడిగితే నేనే ఇచ్చామని కదా. సార్ సైగా అరటిపండు నొక్కేశారు. బాబు ఈ 1000 రూపాయలు ఉంచు. ఎవరికి తెలియదుకే, తెలిస్తే మా బాగా పరువు బాగా ఫ్రెష్ గా పోతుంది. మీరు పడండి, మీరు పడండి. ఏంటి సార్ ఇది? అరటిపండుని అంత దరిద్రంగా అలా లేపేశారు. నేను లేపెట్టేవేటి? అసలు నేను తిన్నా, నాకు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని క్లెప్టోమేనియా అని ఒక జబ్బు అంటారు. ఆ జబ్బు ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా అదేనైనా లేపేస్తుంటారు. అంటే నాకు మీకు ఆ జబ్బు ఉంది సార్. అనవసరంగా అడిగి 1000 రూపాయలు దొబ్బెట్టమే. ఏందో పెట్టవేంటి సార్, మన బాగా ఫ్రెష్ పరువుని బాగా కాపాడాను, సంతోషించండి. అయినా మీకు 1000 రూపాయలు లెక్కండి సార్. రండి సార్, రండి రండి సార్, రండి. లోపల సూపర్ ఉంటుంది. సార్ ఓన్లీ కంప్లైంట్. యా మేము కప్పులం కదా. ఊరుకోండి సార్, ఎవరైనా ఉంటే సరిగమ పదని అనుకుంటారు. అంటే బాగుంది. ఈయన ఎవరో తెలుసా? కుర్బానీ గారు. అంబానీ అయినా అమ్మాయితో రావాల్సిందే. సార్ లేడీస్ లేడీస్ బేబీస్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రోమింగ్ ఇన్కమింగ్ ఫ్రీయే కదా. కాదు 5000 అవుతుంది. అబ్బా సీబే సీబే, రండి రండి రండి. బస్సు కప్పు అది మరి పదండి. ఏడీనా ఈ సౌండ్ లో కూడా జాతకం ఎవడన్నా చెప్పించుకుంటున్నాడేంటి? అయ్యి బాబు ఇక్కడికి వస్తున్నాడు. అలాంటి ఆయన దొరికితే మీరు అసలు వదలరు. అసలు మేము ఎవరిని వదలం? అలాంటి వాడిని అస్సలు వదలు అంటాడు. ఆ అమ్మాయి వీడిని ఏం చేసిందో ఏంటో. షల్ వి డాన్స్? సారీ, నాకు ప్రాక్టీస్ లేదు. చేస్తే అదే వస్తుంది. నాకొచ్చు, మన ఇద్దరం చేద్దామా? చేసుకో. తిరిందా బాగా హాయ్ నైస్ బనానాస్. వన్ స్క్రూ డ్రైవర్. ఓకే, నేను ఇప్పుడు వస్తానండి. హైబ్రిడ్. ద్రాక్ష బాగా ఉంటుంది. దాచిపళ్ళు గుర్తోడు చేస్తా. వద్దు, ఇప్పుడు కూర్చో. షో అయిపోయిందంట మొత్తం. అయ్యో కలిసిపోయింది. Stop it! Don't touch me! I'll kick you! Stop it! Idiot! Who is this? Stop it! అమ్మయ్య కరెంట్ వచ్చింది. అవునండి, కేకలు ఎవరివి? Stupid! What is this? What the hell of this? What do you think of yourself? ఏమండి మీకు ఇదేం చెప్పండి. అయ్యి బాబాయ్, నా మౌని పెద్ద గొడవ అయిపోయాను. 2 స్క్రూ డ్రైవర్లు ఇవ్వాలి బాబు. అయినా 2 నిమిషాలు ఇన్ని అరటిపళ్ళు ఎలా తీసేయండి బాబు. ఒక నిమిషం. Are you offering? ఎవరో చెప్పకే. మీరు ఆగండి. 50,000 వెళ్ళి మంచి పట్టుకొని వేసుకోమా. హ్యాపీనా? ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా. అమ్మయ్యా అరటికాయలు వెళ్ళిపోయింది. ఆహా కరెక్ట్ టైంకి వచ్చేస్తారే. రేపు పొద్దున బాబు రండి, బాగా సెటిల్ చేసుకుందాం. ఆఫీస్ తెలుసా? బాగా తెలుసు. మీరు పొద్దు డ్యూటీ అక్కడే. మీరు రండి బాబు, ఇక అనుకుంటారండి. మీరెవరు? ఈలోరు సెక్యూరిటీ. క్యాష్ అయిపోయింది. మెడలో బా భలే కూర్చేసారే. ఇవ్వండి ఇవ్వండి. పరువు బాగా ఇవ్వండి. ఇదిగోండి సార్. దోలు తిరిందా? తొక్కలో అరటి పండుగ ₹1,00,000 బొక్క. పాలిష్ బాగా పెడుతున్నారండి. పాలిష్ పెడతానికి ఈ బూట్లు కాదండి బాబు. మీరు పెడుతుంటే అలాగే ఉందిలేండి. ఈ అరటిపళ్ళు ఎలాగండి? అవి అట్టిపళ్ళు కాదండి, పుచ్చకాయలు. అవునా, పిచ్చికాయలు అనుకున్నాను. ఈ దానిమ్మకాయలు ఒరిజినలేనండి? నంబర్ 1 అండి బాబు. నాకు నెంబర్ 2 కావాలి. ఆ ద్రాక్ష పండు అండి, ఈగలేటాయా బాబు? ఇంతకీ మీకు అసలు ఏ పండు కావాలండి? బత్తా పండ, దానిమ్మ పండ, యాప పండ, అరటి పండ? ఆ బాక్స్ లో ఉన్న పళ్ళు చూపించండి. ఈ బాక్స్ లో ఉన్నాయి కూడా. I watch your flip side, I get your butt fried. అయ్యి బాబా, ఇదేమంటారు మేడం బాబు, అరటిపళ్ళు చంపేస్తారండి. I watch your flip side, I get your butt fried. లక్కీగా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది. సెల్లు పోయింది,
వాచిపోయింది కూచిపోయింది అదేమైనా కోహినూరు వచ్చినామా కంప్లైంట్ ఇచ్చేళ్ళు దొరికితే ఇన్ఫార్మ్ చేస్తా సార్ మా కుర్బానీ గది చాలా కాస్ట్లీ సెల్ సార్ మీరు కొంచెం పెద్ద చేసుకుని పెడితే పెద్ద చేసుకోవాలా ఏంటో అది మనసు సార్ మనసు సార్ 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 నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను. కేసు పెట్టాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. ముందు విషయం చెప్పు సార్ రైతు బజార్లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడే సార్. కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా. అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతాం అనుకుంటావు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారు సార్ చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది. మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టం లేవయ్యా చెప్పు. ఏమి లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండుకి ఇంత చేస్తానని తెలిస్తే అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను. ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టనని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు అరటి పండు దీనికోసం ఇంత బిల్డప్ప. పోలీసు వాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు, ఒక పక్కన నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీలు, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా చస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటి పండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 1,52,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 6,18,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల లారీ ఓనర్లు 4 లక్షల మంది, కూలీలు 8 లక్షల మంది, టోకు వర్తకులు 10 లక్షల మంది, చిల్లర వ్యాపారులు 24 లక్షల మంది, తోపుడు బండి వాళ్ళు 32 లక్షల మంది ఈ అరటి పండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 2,75,000 మంది, అన్నం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 1,50,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 6,32,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52 లక్షల మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చొప్పున 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేసి పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండుని ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా? నాయన అరటి పండేశ్వర నీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఎంత స్పీచ్ ఇవ్వరని నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తా అండి. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. మీ ఎస్ఐకి చెప్పండి. సార్ వీడు కూడా మీట్ అయిపోయి అదిగా సార్, నేను పప్పులో మన పక్కన కూర్చున్నాడే చిన్న గ్యాప్ లో ఆ నట్టిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తిన్నారనుకున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. అంటే తిన్నాడు కానీ అరటిపండు గురించి ఈడు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈడు మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలదు. క్యాచ్ క్యాచ్. రావు గారు, రావు గారు, ఈయనకి హైదరాబాద్ తెలీదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? డ్రైవర్ ముందుకెళ్ళేసి లెఫ్ట్ లో ఆపేసి నేను పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు దిగెళ్ళిపో. బుద్ధి ఉందా? ఏంటి ఇలా రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నావు? తిరగడానికి కూడా డబ్బులు కట్టారా? జోకుల తర్వాత అయినా నీ కేసును ఫాలో అయిన ఈ క్రిమినల్ లాయర్ అరవింద్ స్వామిని గుర్తుపట్టినట్టు చేస్తున్నావు. వెరీ గుడ్ జాన్. నేను అప్పారావునండి. ఓకే అప్పారావు. నా కేసును ఫాలో అయ్యారా? ఇంకా ఫాలో అక్కర్లేదులేండి, నేను సాల్వ్ చేసుకున్నానండి నా ప్రాబ్లం. అయినా ఇంత స్పీడ్ గా మీకు ఎలా తెలిసిపోయిందండి? నా ఒక్కడి తెలియడం ఏంటి, సిటీ మొత్తం తెలిసిపోయింది. అంటే టీవీ ఛానల్స్ అన్నట్లోనే స్క్రోలింగ్ వచ్చేస్తుందండి. జోకుల తర్వాత అయ్యా, అయినా నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నావు? పోలీసు వాళ్ళకి మొత్తం చెప్పేశానండి, ఎవిడెన్స్ కూడా ఇచ్చేసాను. ఎవిడెన్స్ కూడా ఇచ్చావా? ఇంకా నిన్న భగవంతుడు కూడా రక్షించాడు. ఇంకెవరెవరి పేర్లు చెప్పావు? ఫ్రూట్ మర్చెంట్ నాగార్జున. నాగార్జున? నాకు మొదటి నుంచి అతని మీద డౌట్ ఉంది. అయ్య బాబే, కానీ వాళ్ళ ఫ్యామిలీని నొయ్యి పెట్టరు. ఆయన చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడు. అతని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంత చిన్న విషయానికి అంత బిల్డప్ ఏంటండి? నీకు చిన్న విషయం కావచ్చు, ఈ సిటీకి అదే పెద్ద ఇష్యూ. మా ఊళ్ళో ఇలాంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతారండి. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నొదిలి పెట్టరు జాన్. అప్పారావు ఇంత సీరియస్ వద్దని తెలుసుంటే ఇరుక్కోపోదు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. తెలుసు. పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతలోనే
నీకొక అమ్మాయితో లింక్ ఉందనుకున్నాను కానీ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయారు అనమాట. ఆ అమ్మాయి నా లవరు, తనతోనే పెళ్లి జరగాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరే ఎలాగోలా హెల్ప్ చేసి మమ్మల్ని బయటపడేయాలి. నేనున్నది అందుకు జాన్ అప్పారావు. కాకపోతే నువ్వు బయటపడాలంటే నువ్వే ఒక పని చేయాలి. ఏంటది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎవిడెన్స్లన్నీ వెనక్కి తీసుకురావాలి. అప్పుడు నాగార్జున ఫ్యామిలీ కానీ పోలీసులు కానీ నిన్నేమీ చేయలేరు. ఇస్తారంటారా? ఇవ్వకపోతే చస్తారు. నీకోసం కాకపోయినా ఆ అమాయకురాల కోసమైనా నువ్వు చెయ్యాలి జాన్. ఇది అప్పారావు. తప్పకుండా తెస్తాను. ఎస్ఐ ఇది యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. డ్రైవర్, రేయ్, నా ఎవిడెన్స్ నాకు ఇచ్చేయి. కేసు పెట్టనని చెప్పి అప్పుడే ఊరంతా చెప్పేస్తావా? టీవీ నైన్కి న్యూస్ అమ్మి ఎంత సంపాదించావు? ఎవిడెన్స్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్పీచ్ ఇచ్చాను, అయినా ఇంతకు గుర్తుపడతావా? నువ్వు నాగార్జున మనిషివని నాకు తెలుసు. అంతకు తెగిస్తే చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. బాబు, ఆకలిస్తోంది. భోంచేసి 3 రోజులైంది. ఏ పనైనా చేస్తాను. తినటానికి ఏమన్నా పెట్టించండి బాబు. ప్రతి ఒక్కడికి అడుక్కుంటా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ తర్వాత చూద్దాం. ఏమయ్యా ప్యాకింగ్ రెడీయా? రెడీ సార్. ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్లి సార్ కారులో పెట్టి ఈ అరటికలు తీసుకెళ్లి షాప్ నెంబర్ 13 ఇవ్వు. ఎవరితను? ఏదో కొడుకులు వదిలేశారు సార్, అడుక్కుంటున్నాడు. రెడీ బెగ్గర్స్. అడుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. అవుడేడి ఏకైనా పోయిసారా? నేను తప్పేటి? లేకపోతే వాళ్ళందరూ మనల్ని ఎంత జరుగుతున్నారు? ఎందుకో ఇవాళ అటు తేల్చేస్తారు. ఏంటి తెలియదు? హుసేన్ సాగర్ లో మీరు శవం తేలాల్సిందే. మీరు ఎంత బ్రహ్మాండమైన పొజిషన్కి వచ్చేసారు సార్. నేను సింగిల్ పెట్టుకుని తప్పడం దగ్గర నుంచి ఇవాళ గెల నుంచి వచ్చేసారు. రేపు లారీలు. నాకు ఇలాంటి అలవాటు ఉందని నువ్వు కన్ఫర్మ్ చేయకరా బాబు. కాదులేదు సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అసలు మీ ఫ్యామిలీలో ఇలా దొబ్బేసే అలవాటు ఉందేమో. ఒకసారి మీ ఇంట్లో కన్ఫర్మ్ చేసుకోండి, ఫోన్ చేసి. ఇప్పుడే చేస్తాను. చేయండి. హలో మమ్మీ. చెప్పు కుర్బానీ. నేను మమ్మీ. మన ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న చిన్న వస్తువులు కొట్టేసే అలవాటు ఉందా? నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది. మా పెళ్ళైన కొత్తలో హనీమూన్ వెళ్ళినప్పుడు మీ నాన్న షిప్ లో స్పూన్స్ తోపేశారు. స్పూన్లా? నేను చెప్పానా మీ ఫ్యామిలీ ఎరవడం కాబట్టి మీకు ఎరవడం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలైతే ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. నేను చూస్తా కదా, నేను చూస్తా. నువ్వు పని అమ్మా వచ్చేస్తా. నువ్వు పని బాబు. బాబు 10 రూపాయలు ఉంటాయి. బాబు భోజనం చేసి 2 రోజులు అయిందండి. నన్ను తినరా? అలవాట్లేదండి. ఇంటికి వెళ్తున్నాడు. చూడు జాన్. జాన్ కాదు అప్పారావు. సరే అప్పారావు. లైఫ్ డిస్కో పెట్టుకో. మీరు ఉండండి సార్, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఎల్లు అరటిపండు తెచ్చుకుంటా. అరటిపండు కోసం ప్రాణాలు మీద తెచ్చుకోవద్దు. డబ్బు ఇచ్చేకుంటాను. ప్రాణాలు ఎంత తీస్తారు? ఎంత ఇస్తావు? ఎంత అయితే అంత ఇస్తాను. వాళ్ళకి నీ ప్రాణాలు కావాలి. అరటిపండుకే ఊరుకోండి సార్. 90s లో జోకులు వేస్తారు. అరటిపండు తినొచ్చి నేను కొత్త జోకులు వేస్తాను. అది నేను అనాలి. నవ్వుతామేంట్రా? అస్తమానం ఏడుస్తూ ఉండలేం కదా బాబు. అంటే ఈయనెవరో తెలుసా? కుర్బానీ గారు. అంబానీ అయినా అమ్మాయితో రావాల్సిందే. సార్ లేడీస్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రోమింగ్ ఇన్కమింగ్ ఫ్రీయే కదా? కాదు 5000 అవుతుంది. సీపే రండి బస్సు కప్పుల్స్. అది మరి పదండి. ఏడీనా ఈ సౌండ్ లో కూడా జాతకం ఎవడన్నా చెప్పించుకుంటున్నాడేంటి? అయ్యో బాబు ఇక్కడికి వస్తున్నాడు. అలాంటి ఆయన దొరికితే మీరు అసలు వదలరు. అసలు మేము ఎవరిని వదలం? అలాంటి వాడిని అస్సలు వదలను అంటాడు. ఆ అమ్మాయి వీడిని ఏం చేసిందో ఏంటో. షల్ వి డాన్స్? సారీ నాకు ప్రాక్టీస్ లేదు. చేస్తే అదే వస్తుంది. నాకొచ్చు మరి చేసుకో. తోలు తిరిందా? బాగా హాయ్ నైస్ బనానాస్. వన్ స్క్రూ డ్రైవర్. ఓకే నేను ఇప్పుడు వస్తానండి. హైబ్రిడ్. ద్రాక్ష బాగా ఉంటుంది.
బాచిపళ్ళు గుర్తోడు చేస్తా వద్దు ఇప్పుడు కూర్చో శివ అయిపోయిందంట మొత్తం. అయ్యో కరెంట్ పోయింది. Stop it! ఎవరు? Don't touch me! I'll kick you! నాకేం తెలీదు. Stop it! Idiot! కూర్చోండి, Who is this? కూర్చున్నా. Stop it! అమ్మయ్య కరెంట్ వచ్చింది. అవునంట కేకలు ఎవరివి? You stupid! What is this? What the hell of this? What do you think of yourself? ఏమండి మీకు ఇదేం చెప్పండి. అయ్య బాబాయ్ నా మొన్న పెద్ద గొడవ అయిపోయాను. 2 స్క్రూ డ్రైవర్లు ఇవ్వాలి బాబు. అయినా 2 నిమిషాలు ఇన్ని అరటిపళ్ళు ఎలా తీసాడు బాబు? నువ్వు అరవకు. నీ దాన్ని పెడతాను. ఒక నిమిషం, ఒక What are you offering? నిమిషం. మీరు రండి. ఇదిగో, 25,000. your money. ఎవరో చెప్పకు. ఎవరో చెప్పకే. 5,000. మీరు ఆగండి. గొడవ. I'll see you when ఇదిగో, that's it. 50,000. వెళ్ళి మంచి బట్ట కూడా వేసుకోమా. హ్యాపీనా? ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా? వెళ్ళు. అమ్మయ్యా అరటికాయలు వెళ్ళిపోయింది. ఆహా కరెక్ట్ టైంకి వచ్చేస్తారా? రేపు పొద్దున బాబు రండి బాగా సెటిల్ చేసుకుందాం. ఆఫీస్ తెలుసా? బాగా తెలుసు. మీరు రండి. పొద్దు డ్యూటీ అక్కడే మీరు రండి బాబు ఇక అనుకుంటారండి. మీరెవరు? వీళ్ళరు సెక్యూరిటీ క్యాష్ అయిపోయింది. మెడలో బా భలే కూర్చేసారే. తీసుకోండి. ఇవ్వండి. ఇవ్వండి. పరువు పోతే. ఇవ్వండి. ఇవ్వండి. ఇదిగోండి సార్. దోలు తిరిగినా తొక్కలో అరటి పండుగ ₹1,00,000 బొక్క. పాలిష్ బాగా పెడుతున్నారండి. పాలిష్ పెడదానికి బూట్లు కాదండి బాబు. మీరు పెడుతుంటే అలాగే ఉందిలేండి. ఈ అరటిపళ్ళు ఎలాగండి? అవి అట్టిపళ్ళు కాదండి పుచ్చకాయలు. అవునా పిచ్చికాయలు అనుకున్నాను. ఈ దానిమ్మకాయలు ఒరిజినలేనండి? అవి నంబర్ 1 అండి బాబు. నాకు నెంబర్ 2 కావాలి. ఆ? ఆ ద్రాక్ష పండు అండి ఈగలేటాయి బాబు. ఇంతకీ మీకు అసలు ఏ పండు కావాలండి? బత్తా పండ, దానిమ్మ పండ, యాప పండ, అరటి పండ? ఆ బాక్స్ లో ఉన్న పళ్ళు చూపించండి. ఈ బాక్స్ లో ఉన్నాయి కూడా. I watch your flip side, I get your butt fried. అయ్యి బాబా ఇదేమంటారు బాబు అరటిపళ్ళు చంపేస్తారండి. I watch your flip side, I get your butt fried. లక్కీగా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది. సెల్లు పోయింది, వాచిపోయింది, కోచిపోయింది. అదేమైనా కోహినూరు వచ్చినావా? కంప్లైంట్ ఇచ్చేళ్ళు దొరికితే ఇన్ఫార్మ్ చేస్తా. సార్ సార్ మా కుర్బానీ గది చాలా కాస్ట్లీ సెల్ సార్. మీరు కొంచెం పెద్ద చేసుకొని పెడితే. పెద్ద చేసుకోవాలా? ఏంటే అది? మనసు సార్ మనసు. సార్ 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 నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను. కేసు పెట్టాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. ముందు విషయం చెప్పు. సార్ రైతు బజార్లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడే సార్. ఏయ్, కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా. అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతావు అనుకుంటావు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారు సార్ చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది. మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టలేవయ్యా చెప్పు. ఏమి లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండుకి ఇంత చేస్తానని తెలిస్తే అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను. ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టనని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు, అరటి పండు, దీనికోసం ఇంత బిల్డప్ప. పోలీసు వాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు, ఒక పక్కన నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీలు, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా దస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటి పండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 1,52,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 6,18,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల లారీ వాహనం 4 లక్షల మంది, కూలీలు 8 లక్షల మంది, టోకు వర్తకులు 10 లక్షల మంది, చిల్లర వ్యాపారులు 24 లక్షల మంది, తోపుడు బండి వాళ్ళు 32 లక్షల మంది ఈ అరటి పండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 2,75,000 మంది, అన్నం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 1,50,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 6,32,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52 లక్షల మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చొప్పున 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేసి పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండుని ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా?
నాయన అరటి పండేశ్వర, నీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఎంత స్పీచ్ ఇవ్వాలని నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తా అండి. బాగా చెప్పారు సార్, చాలా బాగా అది మీ ఎస్ఐకి చెప్పండి. సార్ వీడు కూడా మీట్ అయిపోయి అదిగా సార్, నేను పప్పులో మన పక్కన కూర్చున్నాడే, చిన్న గ్యాప్ లో ఆ నట్టిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తిన్నారనుకున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. అంటే తిన్నాడు కానీ అట్టిపండు గురించి ఈడు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈడు మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలదు. క్యాచ్ క్యాచ్. రావు గారు, రావు గారు, ఈయనకి హైదరాబాద్ తెలీదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? డ్రైవర్, ముందుకెళ్ళేసి లెఫ్ట్ లో ఆపేసి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. దిగెళ్ళిపో. బుద్ధి ఉందా? ఏంటి ఇలా రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నావు? తిరగడానికి కూడా డబ్బులు కట్టారా? జోకుల తర్వాత అయినా నీ కేసును ఫాలో అయిన ఈ క్రిమినల్ లాయర్ అరవింద్ స్వామిని గుర్తుపట్టినట్టు చేస్తున్నావు. వెరీ గుడ్ జాన్. నేను అప్పారావునండి. ఓకే అప్పారావు. నా కేసును ఫాలో అయ్యారా? ఇంకా ఫాలో అక్కర్లేదులేండి, నేను సాల్వ్ చేసుకున్నానండి నా ప్రాబ్లం. అయినా ఇంత స్పీడ్ గా మీకు ఎలా తెలిసిపోయిందండి? నా ఒక్కడి తెలియడం ఏంటి, సిటీ మొత్తం తెలుసు. అంటే టీవీ ఛానల్స్ అన్నట్లోనే స్క్రోలింగ్ వచ్చేస్తుందండి. జోకుల తర్వాత అయ్యా, అయినా నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నావు? పోలీసు వాళ్ళకి మొత్తం చెప్పేశానండి, ఎవిడెన్స్ కూడా ఇచ్చేసాను. ఎవిడెన్స్ కూడా ఇచ్చావా? ఇంకా నిన్న భగవంతుడు కూడా రక్షించాడు. ఇంకెవరెవరి పేర్లు చెప్పావు? ఫ్రూట్ మర్చెంట్ నాగార్జున. నాగార్జున, నాకు మొదటి నుంచి అతని మీద డౌట్ ఉంది. అయ్య బాబే, కానీ వాళ్ళ ఫ్యామిలీని నొయ్యి పెట్టరు. ఆయన చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడు. అతని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంత చిన్న విషయానికి అంత బిల్డప్ ఏంటండి? నీకు చిన్న విషయం కావచ్చు, ఈ సిటీకి అదే పెద్ద ఇష్యూ. మా ఊళ్ళో ఇలాంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతారండి. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళినా నొదిలి పెట్టరు జాన్. అప్పారావు, ఇంత సీరియస్ వద్దని తెలుసుంటే ఇరుక్కోపోదురు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. తెలుసు. పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతలోనే నీకొక అమ్మాయితో లింక్ ఉందనుకున్నాను కానీ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయారన్నమాట. ఆ అమ్మాయి నా లవరు, తనతోనే పెళ్లి జరగాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరే ఎలాగోలా హెల్ప్ చేసి మమ్మల్ని బయటపడేయాలి. నేనున్నది అందుకు జాన్. అప్పారావు, కాకపోతే నువ్వు బయటపడాలంటే నువ్వే ఒక పని చేయాలి. ఏంటది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎవిడెన్స్లన్నీ వెనక్కి తీసుకురావాలి. అప్పుడు నాగార్జున ఫ్యామిలీ కానీ పోలీసులు కానీ నిన్నేమీ చేయలేరు. ఇస్తారంటారా? ఇవ్వకపోతే చస్తారు. నీకోసం కాకపోయినా ఆ అమాయకురాల కోసమైనా నువ్వు చెయ్యాలి జాన్. అప్పారావు, తప్పకుండా తెస్తాను. ఎస్ఐ, ఇది యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. డ్రైవర్, నా ఎవిడెన్స్ నాకు ఇచ్చేయి. కేసు పెట్టనని చెప్పి అప్పుడే ఊరంతా చెప్పేస్తావా? టీవీ నైనోళ్ళకి న్యూస్ అమ్మి ఎంత సంపాదించావు? ఎవిడెన్స్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్పీచ్ ఇచ్చాను, అయినా ఇంతకు గుర్తుపడతావా? నువ్వు నాగార్జున మనిషి అని నాకు తెలుసు. అంతకు తెగిస్తే చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. బాబు, ఆకలేస్తోంది. భోంచేసి 3 రోజులైంది. ఏ పనైనా చేస్తాను, తినటానికి ఏమన్నా పెట్టించండి బాబు. ప్రతి ఒక్కడికి అడుక్కుంటా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ తర్వాత చూద్దాం. ఏమయ్యా, ప్యాకింగ్ రెడీయా? రెడీ సార్. ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్ళి సార్ కారులో పెట్టి ఈ అరటికలు తీసుకెళ్ళి షాప్ నెంబర్ 13 ఇవ్వు. ఎవరితను? ఏదో కొడుకులు వదిలేశారు సార్, అడుక్కుంటున్నాడు. రెడీ బెగ్గర్స్. అడుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. అవుడేడి ఏకంగా గెలుతో పోసారా? నేను తప్పేటి? లేకపోతే వాళ్ళందరూ మనల్ని ఎంత జరుగుతున్నారు? ఎందుకో ఇవాళ అటు తేల్చేస్తాను. ఏంటి తెలియదు? హుసేన్ సాగర్ లో మీరు సెవెన్ తేలాల్సిందే. మీరు ఎంత బ్రహ్మాండమైన పొజిషన్కి వచ్చేసారు సార్. నేను సింగిల్ ఎట్టుకుంటూ దొప్పడం దగ్గర నుంచి ఇవాళ గెల రేంజ్కి వచ్చేసారు. రేపు లారీలు. నాకు ఇలాంటి అలవాటు ఉందని నువ్వు కన్ఫర్మ్ చేయకరా బాబు. కాదులేదు సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అసలు మీ ఫ్యామిలీలో ఇలా దొబ్బేసే అలవాటు ఉందేమో. ఒకసారి మీ ఇంట్లో కన్ఫర్మ్ చేసుకోండి, ఫోన్ చేసి. ఇప్పుడే చేస్తాను. చేయండి. హలో మమ్మీ. చెప్పు కుర్బానీ. నేను మమ్మీ, మన ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న చిన్న వస్తువులు కొట్టేసే అలవాటు ఉందా? నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది. మా పెళ్ళైన కొత్తలో హనీమూన్ వెళ్ళినప్పుడు మీ నాన్న షిప్ లో స్పూన్స్ తోపేశారు. స్పూన్లా? నేను చెప్పానా మీ ఫ్యామిలీ ఎరవడం కాబట్టి మీకు ఎరవడం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలైతే ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. నేను చూస్తా కదా, నేను చూస్తా. నువ్వు పని అమ్మా వచ్చేస్తా. నువ్వు పని బాబు.
బాబు 10 రూపాయలు ఉంటాయి ఎలా బాబు భోజనం చేసి 2 రోజులు అయిందండి నన్ను తినరా అలవాట్లేదండి ఈడేంటి వెళ్తున్నాడు చూడు జాన్ జాన్ కాదు అప్పారావు. సరే అప్పారావు లైఫ్ డిస్కో పెట్టుకో మీరు ఉండండి సార్, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. వెళ్ళి అరటిపండు తెచ్చుకుంటా. అట్టిపండు కోసం ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. డబ్బు ఇచ్చేకుంటాను. ప్రాణాలు ఎంత తీస్తారు? ఎంత ఇస్తావు? ఎంత అయితే అంత ఇస్తాను. వాళ్ళకి నీ ప్రాణాలు కావాలి. అరటిపండుకే ఊరుకోండి సార్, 90s లో జోకులు వేస్తారు. అరటిపండు తినొచ్చి నేను కొత్త జోకులు జోకులు వద్దు. అది నేను అనాలి. నవ్వుతున్నావేంట్రా? అస్తమానం ఏడుస్తూ ఉండలేం కదా బాబు.